భగవద్గీత మధ్యలో అర్జునుడు అడుగుతాడు కృష్ణుడిని, ఎవరివయ్యా నువ్వు అని చెప్పేసి. నా బావ అనుకున్నాడు, నా కజిన్ అనుకున్నాడు, నా తోటి మగ వీరుడు అనుకున్నాడు, నా తోటి రాజు అనుకున్నాడు, నా కులంలో మరి నాతో చెలిమి చేస్తున్నవాడు అనుకున్నాడు. కానీ మై డియర్ ఫ్రెండ్స్, అర్థం కాలేదు. అర్థం కాలేక కాదు, అర్జునుడి ద్వారా ఆ విధంగా పలికించాడు వేదవ్యాసుల వారు. శ్రీకృష్ణుడి వారి ద్వారా ఆ విధంగా సమాధానం ఇచ్చారు. అహం ఆత్మా గుడాకేశ, అహం ఆత్మా గుడాకేశ, సర్వభూతాశయ స్థితః, అహం ఆదేశ్చ మధ్యం చ భూతానాం అంత ఏవ చ, అహం ఆత్మా గుడాకేశ. ఓ అర్జున, నేను ఆత్మను, నేను నీ భావను కాదు, నేను ఒక మగరాయుడిని కాదు, నేను శరీరం కాదు. అహం ఆత్మా గుడాకేశ, అహం ఆదేశ మధ్యం చ భూతానాం అంత ఏవ చ, భూతానాం అంత ఏవ చ, అహం ఆత్మా. ఓ అర్జున, నేను ఆత్మ పదార్థాన్ని. ఒక మనిషి ఇంకో మనిషికి ఎప్పుడు చెప్పగలడు? కృష్ణుడు 5 ఊళ్ళు ఇవ్వమని చెప్పేసి ఆ యొక్క కౌరవులకు చెప్పగలిగాడా? మరి అర్జునుడికి మరి భగవద్గీత ఎలా చెప్పగలిగాడు? ఏమిటి తేడా ఆ కౌరవులకేను ఈ పాండవులకి? అంటే ఇంద్రియాలకు లోబడిన వాళ్ళు కోకొల్లలు కౌరవులు, ఇంద్రియాలను జయించిన వాళ్ళు చాలా కొద్ది వాళ్ళు, అలాంటి వాళ్ళు పాండవులు. ఇంద్రియాలను జయించిన వాళ్ళకి ఆత్మతత్వం బోధపడుతుంది, కానీ ఇంద్రియాల్లో మునిగిపోయి కొట్టుకుని పోయే వాళ్ళకి, అంటే ఆ నిద్రలో కొట్టుకుని పోయే వాళ్ళకి ఈ ఆత్మతత్వం తెలుస్తుందా? ఆ ఇంద్రియాల నిద్రను జయించిన వాళ్ళకే ఆత్మతత్వం అలవడుతుంది. గుడాక అంటే నిద్ర. ఆ ఇంద్రియాల్లో పడిపోయిన నిద్రను జయించిన వాడు అర్జునుడు. పంచపాండవుల వైపు ఉన్నాడు అర్జునుడు, కౌరవులు కోకొల్లలు. మనుషుల్లో 2 రకాలు ఉంటారు, కౌరవులు లాంటి వాళ్ళు, పాండవులు లాంటి వాళ్ళు. ఈ కృష్ణుడు, ఈ వేదవ్యాసుడు, ఈ బుద్ధుడు ఎవరికి అవసరము? పాండవులు లాంటి వాళ్ళకే అవసరము. కౌరవులు లాంటి వాళ్ళకి పో అంటారు. నువ్వు అక్కర్లేదు, నీ సైన్యం నాకు కావాలి అంటారు. కానీ పాండవులు లాంటి వాళ్ళకి నీ సైన్యం అక్కర్లేదు, నువ్వు నాకు కావాలి అంటారు. ఎవరైతే సత్యాన్ని కోరుకుంటారో వాళ్ళకే సత్యం అవసరము, వాళ్ళకే సత్యం ప్రబోధింపబడుతుంటుంది. ఎవరికైతే సంగీతం అవసరమో వాళ్ళకే సంగీతం నేర్పించబడుతుంటుంది, వాళ్ళకే సంగీత ప్రబోధం అవసరము. సంగీతం అక్కర్లేని వాళ్ళకి ఎవరిన వచ్చి సంగీతం నేర్పిస్తారా? నాకు సంస్కృతం అక్కర్లేదు, ఎవరిన వచ్చి నాకు సంస్కృతం నేర్పిస్తారా? నాకు సంస్కృతం కావాలి అనుకుంటే ఎవరో ఒకరు వచ్చి, నేను విన్నాను నువ్వు సంస్కృతం నేర్చుకోవాలని చాలా కుతూహలపడుతున్నావు, నేను నీకు నేర్పిస్తానయ్యా, నేను కూడా నీలాంటి వాళ్ళ కోసం వెతుకుతున్నాను, ఎవరు సంస్కృతం నేర్చుకుంటారని చెప్పేసి. నేను కూడా ఒక యోగేశ్వరిని, ఎవరు ధ్యాన యోగం నేర్చుకుంటారని వెతుకుతూ ఉన్నాను, నువ్వు నేర్చుకుంటావా, నేను నీకు చెప్తానయ్యా. పాండవులు నేర్చుకునే తత్వం ఉండేవాళ్ళు, కౌరవులు నేర్చుకునే తత్వం లేని వాళ్ళు. వాళ్ళకి రాజ్యమే కావాలి, 5 ఊళ్ళు కూడా ఇవ్వను పోవన్నాడు. అలాంటి వాళ్ళకి కృష్ణుడు రాయబారం చేస్తే నడుస్తుందా? ఏమిటి? నడవదు. కనుక మై డియర్ ఫ్రెండ్స్, భగవద్గీతలో ఏం చెప్పబడిందంటే, రకరకాల మనుషుల్లో 2 రకాల వాళ్ళు ఉంటారు. కౌరవులు లాంటి వాళ్ళు, పాండవులు లాంటి వాళ్ళు. పాండవులు లాంటి వాళ్ళు అంటే ఏంటి? సత్యం కోరుకునే వాళ్ళు, మోక్షం కోరుకునే వాళ్ళు, ధర్మం కావాలనుకునే వాళ్ళు, దానికి ప్రాణాలు సైతం ఇవ్వదలుచుకునే వాళ్ళు, ఏ రాజ్యము అక్కర్లేని వాళ్ళు, సత్యార్థులే ఉండేవాళ్ళు.
నాకు సిద్ధత్వం కావాలి అనుకునేవాడు. మిగతా వాడేంటి, నాకు సిద్ధత్వంతో పని లేదు, నేను బాగా తినాలి, మెక్కాలి, ఈ రాజ్యాన్నంతా నేను ఏడాలి, అందరూ నా కాలు కింద బతకాలి.